ఈరోజు టుడా ఆఫీస్కి పెద్దలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు టుడాకు రావటం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు తిరుపతి డెవలప్ కావాలన్నా, రాష్ట్రం డెవలప్ కావాలన్నా భగవంతుల ఆశీస్సులు ఉండాలా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఎంతోమంది భక్తులు తిరుపతిలో ఉండటం, తిరుపతిలో నివాసాలు కూడా ఉండటం కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు కొన్ని లక్షల మంది టుడా పరిధిలో ఉన్నారు. అదేవిధంగా వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా ఎయిర్పోర్ట్ ద్వారా కావచ్చు, రైల్వే స్టేషన్ ద్వారా కావచ్చు, బస్ స్టాండ్ ద్వారా కావచ్చు, వాళ్ళందరూ కూడా తిరుమలకు పోవాలంటే మంచి రోడ్స్ ఉండాలా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉండవద్దు, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడ జరగవద్దు, గ్రీనరీ బాగుండాలా, వాటర్ ఫెసిలిటీస్ బాగుండాలా. ఇవన్నీ కిందనన్నీ తిరుపతిలో బాగుంటేనే వాళ్ళు పైన ప్రశాంతంగా పోయి దర్శనం చేసుకోగలుగుతారు. కాబట్టి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రోడ్స్ అన్నింటి కూడా మంచిగా వేయాలనే ఉద్దేశంతో టీటీడీ సహకారం ఉండాలని చెప్పి కూడా టుడాని టీటీడీని ఎప్పుడు కూడా లింక్ చేయడం కూడా ప్రజలకు తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈరోజు చైర్మన్ గారిని టుడాకు సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేసిన వెంటనే మొట్టమొదటిగా తిరుచానూరు టెంపుల్ గురించి డిస్కస్ చేశాము. ఆడొచ్చే భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రోజుకి సుమారుగా ఈరోజు 35 వేల మంది జనాలు వస్తున్నారు. అదేవిధంగా పిక్ డేస్లో శనివారం ఆదివారాలు కావచ్చు, ఏదైనా హాలిడేస్ అప్పుడు కూడా 45 నుంచి 50 వేల మంది భక్తులు కూడా వచ్చేటువంటి పరిస్థితి. వచ్చిపోయే భక్తులకి మంచిగా రోడ్డు ఉండాలా, పార్కింగ్ స్పేస్ ఉండాలా, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది పడవని చెప్పేసి కూడా అవన్నీ డిస్కస్ చేసిన వెంటనే చైర్మన్ గారు పెద్ద మనసు చేసుకొని సీఎం గారి ఆదేశాల మేరకు ఈఓ గారితో అందరితో డిస్కస్ చేసి దాన్ని వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడ రోడ్స్ వస్తున్నాయి, ఏమొస్తాయి చెప్పి దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు టుడాకి టీటీడీ బోర్డు మెంబర్లైనటువంటి అనబా లక్ష్మి అక్క గారిని, భానుప్రకాష్ అన్న గారిని, అదేవిధంగా మా టుడా వీసీ గారిని కూడా రిక్వెస్ట్ చేసి చైర్మన్ గారితో అన్ని కూడా సమస్యలు చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడ టుడా అధికారులు టీటీ అధికారులతో మీటింగ్ పెట్టి ఈరోజు ఆ రోడ్స్ అన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. సో కాబట్టి అవన్నీ కూడా పెద్దలు చైర్మన్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కాబట్టి రానున్న రోజుల్లో తిరుచానూరుకు వచ్చే భక్తులందరికీ కూడా మంచి మహాదర్శి ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా సంతోషంగా వచ్చి ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కూడా ఏ ఇబ్బందులు పడకుండా వెళ్ళే విధంగా కూడా భక్తుల కోసం టీటీడీ చైర్మన్ గారు డెసిషన్ తీసుకున్నారు. సో కాబట్టి అవి త్వరలో మనం స్టార్ట్ చేస్తున్నామని కూడా నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గత కొన్ని రోజులుగా టుడా అండ్ టీటీడీ జాయింట్ మీటింగ్ పెట్టాలి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. టీటీడీ అధికారులు ప్లస్ టుడా అధికారులు అందరం కూడా కలుసుకొని ఈరోజు చర్చించడం జరిగింది కొన్ని విషయాలు. అది ముఖ్యంగా పలు దఫాలు ఏ మీటింగ్లో పెట్టినా కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి ఎక్స్ట్రా ల్యాండ్ ఇచ్చి వేరే చోట వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళని పంపించాలి, వాళ్ళని బై ఫోర్స్ పంపించకూడదు, వాళ్ళని కన్విన్స్ చేసి పంపించాలి, మనం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు అక్కడ అనేటువంటి ఉద్దేశంతో వారు పలుమార్లు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు టుడా అధికారులు, టుడా చైర్మన్ వాళ్ళందరినీ కన్విన్స్ చేయటం, వాళ్ళు ఆమోదం తెలపటం, సుమారు 100 హౌసులు వాళ్ళు ముందర ఉన్నటువంటి కొంత ల్యాండ్ ఇవ్వటానికి సిద్ధపడ్డారు. దానికి కాంపన్సేట్గా వేరే చోట వాళ్ళకి 1:2 ల్యాండ్ ఇచ్చేదానికి కూడా ఆమోదం తెలిపింది గవర్నమెంట్ కూడా. ఆ దిశలో ఇప్పుడు ఎల్ షేప్లో ప్రస్తుతం దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ కూడా ఎక్స్పాన్షన్ చేయాలి, వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి. ఇప్పుడు 30 ఫీట్ ఉన్న రోడ్డుని 60 ఫీట్ చేయాలి, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి 2 రోడ్లు కనెక్టివ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 రోడ్లు కూడా ఎక్స్పాన్షన్ చేసి
60 ఫీట్ రేట్ వేసేస్తే అది డివైడర్ పెడితే ఒక వెహికల్ వెళ్ళి ఒక వెహికల్ వచ్చేదానికి ఉంది. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పార్కింగ్ ఏరియా కూడా సుమారు 3.5 acres ల్యాండ్లో పార్కింగ్ పెట్టాలనే ఉద్దేశంతో మన తోడా అధికారులు, టీటీడీ అధికారులు కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు. అతి త్వరలోనే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారిని పిలిచి ఫౌండేషన్ వేసి ఆ గుడి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో దాన్ని 100 feet ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రితో ఫౌండేషన్ వేసి దాన్ని ఒక కార్యరూపం దాల్చాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. కాబట్టి ఇలాంటి బోల్డన్ని అభివృద్ధి కార్యక్రమాలు హోడాలో నాకు వాళ్ళు డెమో చూపించారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి హోడాలో. గతంలో కాకుండా అభివృద్ధి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. అది తోడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఆయన లీడర్షిప్లో ప్రతినిత్యం వాళ్ళతో రివ్యూ పెట్టి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అవన్నిటి కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ ముందుకు పోతూ జరుగుతూ ఉంది. కాబట్టి మంచి చైర్మన్ ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో ఈ ఏదైతే మన అమ్మవారి టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. త్వరలోనే ఇవన్నీ కార్యక్రమాలు శ్రీకారం చుడతాయని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. టీటీ ఏదైతే జాయింట్ వెంచర్ ఉందో దాని గురించి మాట్లాడు. ఇది టీటీడీ తోడా జాయింట్ వెంచర్ ఏదైతే దాని గురించి మాట్లాడు. ఇక వేరే చాలా ఇష్యూస్ వచ్చినాయి, అది తర్వాత చూద్దాము. ముందైతే ఇది అమ్మవారి చుట్టూ టెంపుల్ చాలా దారుణంగా ఉంది. యాత్రికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు దాన్ని షార్ట్అవుట్ చేద్దాము, ఒక్కొక్కటి చేద్దాం అనేది ఉద్దేశం. ఓకే అండి, ఎనీ క్వశ్చన్? అదే మన గోశాల దగ్గర సదరన్ స్పేస్ లో మన తోలప గార్డెన్స్ కి ఈస్ట్ మన సౌత్ సైడ్ మన గోశాల పక్కన 3.5 acres మనం ఒకే చోట సింగిల్ టైం పార్కింగ్ పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చూస్తే ఎక్కడ వీలుంటే అక్కడ పార్కింగ్ పెట్టి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నది, వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చిన్న ఇబ్బందులు పడే దానివల్ల అవన్నీ షార్ట్అవుట్ చేసేసి ఒకే చోట కన్నా పార్కింగ్ పెడితే ఎట్లా ఫ్లోటింగ్ క్రౌడే కాబట్టి మనం సుమారుగా 300 నుంచి 400 వెహికల్స్ పెట్టుకునే పరిస్థితి కాబట్టి ఎంత ట్రాఫిక్ వచ్చినా కూడా పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఒకే చోట ప్లాన్ చేస్తున్నాం. ఈ బుక్లెట్ వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, అందరికీ బుక్లెట్ మీకు అవగాహన వస్తుంది. నిర్వాసులకు అందరూ కూడా ఆల్రెడీ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దానికోసం ఆర్డీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా చేశాము. దాంట్లో ఎవరికి ఎంత అంకణాలు పోతుంటాయి, దాంట్లో బిల్డింగ్ పోయే వాళ్ళకి కాంపన్సేషన్ ఎలా ఇవ్వాలని కూడా చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా మనం కోర్ట్ కాంప్లెక్స్ రోడ్లో మనం ఏదైతే మొన్న సుప్రీంకోర్టు సీజే గారు భూమి పూజ చేశారో ఆ రోడ్లో మనం గవర్నమెంట్ అంతా ఐడెంటిఫై చేశాము. దానికి సంబంధించి 100 నుంచి 110 ఇల్లు పోతున్నాయి. వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషంగా వాళ్ళని అక్కడ తీసేపోయే విధంగా కూడా ప్లాన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. 3.5 acres అనేది రన్నింగ్, నీకు పార్కింగ్ అనేది పర్మనెంట్ పార్కింగ్ ఉండదు కాబట్టి నీకు భక్తులందరూ మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వస్తా పోతా ఉంటారు కాబట్టి రన్నింగ్ క్రౌడే కాబట్టి సుమారుగా 300 నుంచి 400 పార్కింగ్ ఒక్కసారి పెట్టొచ్చు అక్కడ. సో రన్నింగ్ క్రౌడే కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ అవసరమైతే కూడా మనకి ఇంకా సదరన్ స్పేట్లో మనకు స్వర్ణముఖి రివర్కి ఆనుకొని ఉంటుంది పార్కింగ్. అక్కడ 4 to 5 acres ఆల్రెడీ ల్యాండ్ ఉంది, అది కూడా అవసరమైతే తీసుకుంటాం. అది ఫ్యూచర్లో ఫర్దర్గా డిసైడ్ చేస్తాం. అది పంచాయతీని మెయింటైన్ చేస్తాం.